నా పేరు రషీద్ అండి. మా ఊరు తూబాడు, మాది చిలుగురిపేట అసెంబ్లీ నియోజకవర్గం. మా గతంలో రాజశేఖర రెడ్డి గారు చాలా ముస్లిమ్స్లకి 4% రిజర్వేషన్ ఇచ్చారండి. మేము ఎప్పుడు ఆయనకే కట్టుబడి ఉంటామండి. ఎందుకంటే మాకు ముస్లిం జాతికి ఆయన చాలా మేలు చేశారండి. జగన్ గారు కూడా మాకు ఉద్యోగ పథకం కింద ₹1,00,000 ఇచ్చారండి. మా ఇంట్లో అమ్మ ఒడి వచ్చిందండి. మాకు జగన్ వల్ల చాలా లబ్ధి పొందాం మేమైతే. అది మాకు చచ్చేదాకా ఇవ్వను ఆయనకే. మా ఇంట్లో ఓట్లన్నీ ఆయనకే ఇస్తాం మేము. ఎందుకంటే మాకు రాష్ట్ర వల్ల చాలా ఇల్లు కట్టుకున్నాం మేము అప్పుడు మాకు ఇల్లు లేదు అని ఇందిరమ్మ తరపున మాకు రాష్ట్ర గారు మాకు బిల్లు ఇచ్చి ఇల్లు కట్టించారు. మాకు ఈ ప్రభుత్వంలో అమ్మ ఒడి వచ్చింది, వైఎస్ఆర్ చేత వచ్చింది, ఆసరా వచ్చింది, చాలా పథకాలు మా ఇంటికి వచ్చినాయి. రేషన్ కార్డు కానీ ఆశ్రీ కార్డు కానీ అన్నీ మాకు చాలా వచ్చినాయండి. అది పేదల ప్రభుత్వం అంటారా వైఎస్ఆర్ ప్రభుత్వం? ఖచ్చితంగా ఇది పేదల ప్రభుత్వమే. ఎందుకంటే ప్రతి పథకము మనకి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ద్వారా ఇంటికి వచ్చి తెచ్చిస్తున్నారు. గతంలో అలా లేదు, మనమే తిరగాలి ఆఫీసుల చుట్టూ. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ల ద్వారా మన ఇంటికి వచ్చి ఇన్కమ్ కానీ క్యాస్ట్ అన్నీ కూడా వాళ్ళు తెచ్చిస్తారు మనకి ఇంటికి. అది మొత్తాన్ని గ్రామ స్వరాజ్యం ఆంధ్రాలో కొనసాగుతుంది, ఇంకా కొనసాగించాలి. అది ఫైనల్ గా మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? మననాయుడు గారే 90% ఆయన గెలుస్తారు. అది పుల్లారావు గారు గెలవరు ఎక్కడ మరి చెప్పలేము సార్, మెజార్టీ మాత్రం ఇటే ఉంది. అదే ఆయనందరికి ఫ్యాన్ గుర్తుకి అందరూ ఓడేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ సార్, సిద్ధం సార్, అంత సిద్ధం. అదే బాబాయ్, సార్ జగన్ అన్న పరిపాలన ఎలా అనిపిస్తుంది? జగన్ అన్న వచ్చేది, చంద్రబాబు ఎందుకు రాడు జనంలో వచ్చింది మార్పు. వాడు పెట్టిన పరుపు ఏం చేశాడు? జగన్ అన్న అన్నిటికీ ముందు అమలు చేసి అన్నీ వదిలాడు, అయిపోయింది. ఆయనే వచ్చేది ఇప్పుడు కూడా. జగన్ అన్న గెలుతుడు, జగన్ వస్తాడు, చంద్రబాబు రాడు. 4,000 పెన్షన్ ఇస్తా ఉంటున్నారు. చంద్రబాబు వస్తే 4,000 పెన్షన్ ఇస్తారు. మాటేగా అందరి ముసలిళ్ళకి 1,500, పిల్లలకు 1,500, ఇంటికి 4 ఉంటారు. 15,000 ఎంత వస్తాయి? ఇతడా ఏ గాడానికి దొంగ మాటలే కానీ ఏంటి చెల్లవు. జగనే వస్తాడు. అది ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? మనోహర్ నాయుడు గారు, పుల్లారావు గారు? మనోహర్ నాయుడు గారే. పుల్లారావు రాడు. ఆయన దుమ్ముతులు పోతాడు, ఏమి ఉండదు. వచ్చే పోయిన వాళ్ళకి అందరిని మాన్ చేసి ఓడిపోయిండు. ఇప్పుడేమవుతాడు? కాకపోతే వాళ్ళు పార్టీ వాళ్ళు సంఖలు ఎగరేస్తున్నారు. ఆ సంఖలు కూడా దారిపోతాయి కిందకి ఇంకా 10 రోజుల్లో. అది అంతే. ఈసారి మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అంతా వయస్సే. ఆయనే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాను? 175లో మొత్తం వస్తాయి అన్న. ఎందుకు లేనిపోయింది? ఎన్ని జనాన్ని మార్పు వచ్చింది. వీళ్ళు ఎంత సంఘం. చంద్రబాబు అప్పుడే పోతాడు, ముందులోనే పోతాడు, వెనక దాకా రాడు. ఆయనే వస్తాడు, జగనే వస్తాడు, పరిపాలన చేస్తాడు. అది వీళ్ళు ఎన్ని సంఘాలు ఏముండదు, అంతా బట్టి వస్తుంది. ఎంత వస్తుంది ఇప్పుడు? 3 ఏళ్ళు నెలకి. వాలంటీర్లు ఇస్తే బాగుంటుంది, సచివాలయంకి వెళ్ళి తీసుకోవడం. వాలంటీర్లు ఇస్తుంటే ఇప్పుడు ముసలి వాళ్ళు వాళ్ళ పోయి చేయాలంటే ఎంతమంది వస్తున్నారు. జగనన్న పాలితే మంచిది. అది ఆయన వస్తేనే అన్నీ మళ్ళీ ఎత్తుకోవాల్సి వచ్చింది.